కల్పించాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా లోకేష్ బాబు పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం. ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా, అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా 25/7 పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడానికి ట్రై చేస్తారు. మాటలతోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు. కానీ మా యువ నాయకుడు 24/7 నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా, ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు. అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు 25% ఈరోజు 25 లక్షల రూపాయల్లో ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం, యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు, అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనే ఆలోచన కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి తీసుకెళ్ళాలి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, అన్ని ప్రాంతాలకి అటు ఇండస్ట్రీ రావాలి, అందరికీ సమాన అవకాశాలు కలగాలి అన్ని ప్రాంతాల వరకని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. అందుకే మేము అన్నాం డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్ అని చెప్పి, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ అని చెప్పేసి మేము పిలుస్తున్నాం ఆయన్ని. మీరు చూస్తే అటు రాయలసీమకి వెళ్తే అటు డ్రోన్ హబ్ కావచ్చు, అలాగే ఏరోస్పేస్ హబ్ కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, అటు రాయలసీమ వైపు ఆలోచన చేస్తుంటే, అలాగే గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతి వైపు వచ్చిన తర్వాత ఇటు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అటు వైజాగ్ వెళ్తే డేటా సెంటర్ కావచ్చు, అలాగే అటు కాగ్నిజెంట్ కావచ్చు. కాగ్నిజెంట్ పెద్ద కంపెనీ వచ్చింది, టీసీఎస్ స్టార్ట్ చేస్తుంది ఆపరేషన్స్ అని. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 26 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కలిపి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ చూసుకుంటే ఈ ఉద్యోగాలన్నీ వచ్చే విధంగా అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 18 నెలలుగా చాలా క్షుణ్ణంగా మేము చూస్తున్నాం ఏ విధంగా కష్టపడుతున్నారు. ఈరోజు డావోస్ అంటే కేవలం ఫోటోషూట్లు అనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చూశారు, డావోస్ వెళ్దామంటే సూట్లు బూట్లు వేసుకొని ఫోటోషూట్ చేసేవారు. ఫోటోషూట్ కాదు, అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి. అందులో మనం డావోస్ వెళ్ళిన తర్వాత ఆర్ఎంజెడ్ సుమారు $10 బిలియన్ విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ పార్క్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎంత నమ్మకం ఉంటే ఈ రాష్ట్రానికి వస్తారు. ఇప్పుడున్నటువంటి నాయకత్వం, అలాగే భవిష్యత్తు నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే మేము చెప్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని అహర్నిశలు అటు జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో నమ్మకానికి, ఇన్వెస్టర్స్ యొక్క
పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చేకూర్చుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అన్ని ప్రాంతాలని కూడా సమపాల్లో అభివృద్ధి చేస్తున్నారండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగే కాదు, దేశ విదేశాల్లో తిరిగారు ఆయన. ఆ మధ్యన యుఎస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. అమెరికాలో వెళ్ళి ఆ డేటా సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కెనడా వెళ్ళారు, కెనడాలో కూడా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు డావోస్ వెళ్ళేసి డావోస్లో కూడా ఆర్ఎంజెడ్ని ఇక్కడ తీసుకురావడం, పెట్టుబడి పెట్టడంలో ప్రముఖ కీలక పాత్ర పోషించినటువంటి మా యువ నాయకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడాలనిపించింది. అందుకనే ఇక్కడికి వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. క్వాంటమ్ వ్యాలీ అంటే భవిష్యత్ తరాలకి ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండబోతుంది. అంటే ఉద్యోగ కల్పన, అలాగే నైపుణ్యాభివృద్ధి కూడా ఉండాలి, విజ్ఞానాభివృద్ధి ఉండాలి. అందుకనే క్వాంటమ్ టెక్నాలజీస్ ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాంట్లో కూడా చాలా కీలక పాత్ర లోకేష్ బాబు ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏదంటే ఆ భవిష్యత్ తరాలకి విజ్ఞాన కేంద్రం కింద క్వాంటమ్ వ్యాలీ ఉండాలి, అమరావతి ఉండాలి. అలాగే ఆ డేటా సెంటర్, క్షమించాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఆయనకి అందుకే మరీ చెప్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి 24/7 నిత్యం అభివృద్ధి ధ్యేయంగా. ఇదివరకైతే అందరూ అంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, సింగిల్ విండో క్లియరెన్స్ అని గతంలో కూడా అంటునేవారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, సింగిల్ విండో క్లియరెన్స్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి రావాలని ఈరోజు పెట్టుబడిదారులకి ఇన్వైట్ చేసి సింగిల్ విండో క్లియరెన్స్తో పాటు ఫాస్ట్గా, అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు స్లోగన్తోనే లోకేష్ బాబు ముందుకు వెళ్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మా నాయకులు, మా అధినాయకులు అయితే ఎస్క్రూ అకౌంట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. ఇన్సెంటివ్స్ ఏమన్నా సరే వెంటనే వేసేస్తాను. అందుకని ఈరోజు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే, దేశం మొత్తం మీద వచ్చినటువంటి పెట్టుబడులు చూస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు సుమారు 25% పెట్టుబడులు విశాఖపట్నంకి వస్తున్నాయి. 26 లక్షల ఉద్యోగాలు కల్పనకు ధ్యేయంగా వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంతవరకు ఐటీఐ మాట్లాడుతున్నాం. చెప్పాలంటే ఆర్సిలర్ మిట్టల్ వస్తుంది, 2000 ఎకరాల్లో స్టీల్ 10 మిలియన్ కెపాసిటీ ప్లాంట్ వస్తుంది. ఇంకా దాన్ని కూడా క్లియరెన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. చాలా కంపెనీస్ ఈరోజు నాయకత్వం మీద నమ్మకంతో వస్తుంది. మా యువ నాయకుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు సమపాల్లో వెళ్ళాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామిక, మా అధినాయకులు చెప్తుంటారు ఎప్పుడు కూడా, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలని. పారిశ్రామికవేత్త కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు కల్పించాలి. ఒక పెద్ద కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ కింద అనేక యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. అలాంటి యాన్సిలరీ యూనిట్స్ వచ్చామంటే ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఆలోచన మా అధినాయకుల